హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అందరికీ ఎంతో ఇష్టమైన పూరి ఎలా చేద్దామో చూద్దామా. పూరి అంటే మామూలు పూరి కాదండోయ్, ఇది రాగి పూరి. దానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు. రాగి పిండి గోధుమ పిండి సేమ్ రేషియోలో ఉండాలి. రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వాము. ఈ వాము మనకు పూరీలు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లో కానీ బాండిల్లో కానీ వేసుకొని అన్నీ కలిసే విధంగా మిక్స్ చేయాలి. ఇంకా మనకు ఎప్పుడైనా సరే పూరీలు మెత్తగా క్రిస్పీగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే మనము కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ లేకపోతే 2 స్పూన్స్ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసి మనము ఫస్ట్ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నాను. అలా బాగా మిక్స్ అయినాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఉంటలు లేకుండా పూరీ పిండి మనం ఎలా కలుపుతామో అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేస్తే బాగా మెత్తబడుతుంది. తర్వాత చిన్న ఉండలుగా చేసి పూరీల్లాగా తిక్కోవాలి. ఈ పూరీలు అంత మందంగా ఉండకూడదు, పల్చగాను ఉండకూడదు. అప్పుడే మనకు పూరీలు బాగా పొంగుతాయి. ఇలా అన్నీ తిక్కి సిద్ధం చేసుకున్న పూరీలను వేడి నూనెలో వేసి ఇప్పుడు గోలించుకోవడమే. ఇలా బాగా వేడెక్కిన నూనెలో వేస్తేనే పూరీలు బాగా పొంగుతాయి. అలా అన్ని పూరీలు గోలించుకున్నాక ఇంకా మనకు నచ్చిన కర్రీతో మనం తినేయడమే ఆలస్యం. ఇలా రాగి పిండితో వెరైటీగా పూరీలు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.